ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ పాపులర్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా జాబితాలో చేరిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు ప్రభాస్. ఇక ఆ తరువాత నుంచి తాను తీసే ప్రతి చిత్రం కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తూ ప్రతి ఒక్కరికి మరింత చేరువయ్యారు. ముఖ్యంగా నార్త్ అభిమానులు ప్రభాస్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయారు. ఇందుకు నిదర్శనం సాహో సినిమా తెలుగులో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలతో నిరాశపరిచిన ఆ తరువాత వచ్చిన సలార్, కల్కి సినిమాలలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. అంతేకాదు ఈ సినిమాలతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించారు ప్రభాస్. ఇక ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్, హను రావిపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్స్ పూర్తయిన వెంటనే సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాజా సాబ్ సినిమా షూటింగ్ దాదాపు 90% పూర్తయింది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేయాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో సడన్ గా ఆయన 6 నెలల పాటు ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ విషయం విని అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభాస్ కి ఏమైంది, ఎందుకు 6 నెలలు గ్యాప్ తీసుకోబోతున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే ప్రభాస్ కి ఇటీవల తీవ్ర గాయం కావడంతో ఆయన ఇటలీలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. మొదటి అంతస్తు నుండి ప్రభాస్ కిందకు జారి పడడంతో కాలుకు తీవ్రంగా గాయమైంది. ఆయనను వెంటనే ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ప్రభాస్ కాలి నరాలు దారుణంగా దెబ్బతిన్నాయని, అందుకే ఫిబ్రవరి 28న ఆయన ఇటలీలోని అత్యున్నత ప్రఖ్యాత పొందిన హాస్పిటల్లో సర్జరీ చేయించుకుంటున్నట్లు సమాచారం. అందుకే ప్రభాస్ కి 6 నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారట. ఇకపోతే ప్రభాస్ ఆరోగ్యం గురించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా ఆయన పిఆర్ టీం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ విషయం ఏదోలా బయటపడడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభాస్ కి ఏమైంది, ఎందుకు ఈ విషయాలు బయట పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా గతంలోనే ప్రభాస్ ఆరోగ్యంపై ఇలాంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆయనకు పెద్ద సర్జరీ జరిగిందని, ఆయన ఇండియాలో లేడని, మీడియాకి కూడా ఈ విషయం తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారంటూ వార్తలు రాగా ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వార్తలు రావటంతో ఇది నిజమని అందరూ నమ్ముతున్నారు. మరి దీనిపై ప్రభాస్ బృందం ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. మొత్తానికైతే ప్రభాస్ కాళ్ళకి బాగా దెబ్బ తగిలిందని, 6 నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ప్రభాస్ చేయవలసిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు మరో 6 నెలలు వాయిదా పడబోతున్నాయని తెలుస్తుంది.